సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని శ్రీకృష్ణ నగర్ కాలనీలో బీజేపీ అభ్యర్థి కావ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు, బీజేపీకి కూడా ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నారు. బీజేపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కృష్ణానగర్ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏ పని కావాలన్నా సెంట్రల్ మినిస్టర్ దగ్గరుండి వెళ్లి మాట్లాడి నిధులు తీసుకొచ్చి పనులు దగ్గరుండి నేనే చేయిస్తానని అన్నారు. ముఖ్య అతిథిగా అన్న ఎమ్మెల్సీ అన్నగారు రావడం చాలా ఇష్టం. మరి మా వార్డులకు వస్తాడు పొద్దున అని చెప్పేసి అనుకున్నా, మరి అన్న రాలేకపోయాడు. అనివార్య కారణాల నేషనల్ ప్రెసిడెంట్ వచ్చింది కాబట్టి అక్కడ పోయిన అన్నగారికి మరి ఈరోజు సదాశివపేట పట్టణానికి విచ్చేసినందుకు అన్నకు స్వాగతం తెలుపుకుంటూ, మరి అభ్యర్థి కావ్య గారు, మరి అదేవిధంగా వేణుమాధవ్ గారు, నరసింహన్న గారు, సునీత గారు, చిన్న పటేల్ గారు, రాజు గారు, మరి దేశపండాన గారు, మరి గుంతపల్లి రాజు గారు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క ప్రజలకు, మరి ముత్తురెడ్డి గారు, మరి ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ కాలనీ వాసు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటేనే అభివృద్ధి. బీజేపీ పార్టీకి తప్ప వేరే పార్టీ ప్రతి పార్టీకి అవకాశాలు ఇచ్చి చూస్తున్నాం, కానీ ఏ పార్టీ వచ్చి మన శ్రీకృష్ణనగర్ కాలనీని ఇప్పటిదాకా అభివృద్ధి చేసింది లేదు, మనం చూసింది లేదు. నేను ఇక్కడ పిల్లని, ఇక్కడే ప్రగతి కాలేజ్లో ఇంటర్ చేశాను, సంగారెడ్డిలో డిగ్రీ చేశాను. నేను గత 15 సంవత్సరాల నుంచి నడుస్తున్న మన గల్లీ రోడ్లే. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, మా పిల్లలు కూడా ఇదే రోడ్ల నుంచి నడుస్తున్నారు. ఇంకెన్ని రోజులు నడుద్దాం, ఇంకెన్ని రోజులు చూద్దాం మన గల్లీ పరిస్థితిని. నేను చూశాను, నా పిల్లలు చూశారు. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే నా పిల్లల తర్వాత మళ్ళీ వాళ్ళ తరాలు కూడా చూస్తారు. అభివృద్ధి కోసం ముందున్న పార్టీ మన బీజేపీ పార్టీ. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటును వేసి బీజేపీ పార్టీని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాను. నేను చూసిన యాక్చువల్ ఏంటంటే అక్క చెల్లెళ్ళకి ఎంతో బంగారం ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరైతే పెళ్ళి అవుతుందో తులం బంగారం వస్తే కొడుకు కోడలిది ఆ తులం బంగారం తీసుకొని మెడల పుస్తలు తాడేసుకుంటా. అంటే ఏ అక్క చెల్లెల మీద మాసం బంగారం లేదు. కాంగ్రెస్ నమ్ముకొని మహిళలను మోసం చేసింది. అంటే కాంగ్రెస్ ఎన్ని విధాలంటే మహిళలకు మహాలక్ష్మి పథకం అని 2500 చెప్పారు. అదేవిధంగా వృద్ధులకు ఎవరైతే ఉన్నారో 6000 పింఛన్ ఇస్తాని, ఇద్దరికి భార్య భర్తలకు 4000 అని చెప్పారు. 2000 వస్తా ఉన్నది. 6000 × 25 నెలలు. ఎందుకు ఈ మభ్య మాటలు? బీజేపీ గెలిస్తే అంజిరెడ్డి గారి సహకారంతో, గౌరవనీయులు పార్లమెంట్ రఘునందన్ రావు గారి సహకారంతో ఇక్కడ ప్రతి కులానికి ఖచ్చితంగా ప్రభుత్వ స్థలాన్ని శ్మశాన వాటికని తెప్పిస్తామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు చెప్తా ఉన్నా, మన గల్లీలో బొందలు పెట్టడానికి జాగలేదు, కానీ కనీసం వైకుంఠ రథం అని ఉన్నదా మన గల్లీకి? నేను అడుగుతున్న, అంగన్వాడీ పిల్లలు ఉన్నారు మన కాలనీలో, అంగన్వాడీ భవనాలు ఉన్నాయా, కిరాయి ఇళ్ళలో నడుస్తున్నాయా? కిరాయి ఇళ్ళలో కదా. మరి 15 ఏళ్ళు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏం చేసినాయి? వస్తే 500 నోటు వంచాలి, ఓటు అడుక్కోవాలి, మళ్ళీ బయట పడాలి. పైసల కోసం మనం చెక్కడేం అడుగుతామట? పైసలేనా? కనీసం నేను అడుగుతా ఉన్నా, అనేక మంది కిరాయిదారులు ఇప్పటికి కూడా ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్లు వంచారు కదా, గిన్నే మన గల్లీ ఎవరికైనా ఇచ్చారు డబల్ బెడ్రూమ్?